కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో విజయవాడ డివిజన్కు తీవ్ర నిరాశ ఎదురైంది. కొత్త ప్రాజెక్టులు లేకపోగా పాత వాటికి నిధులు కేటాయించకపోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కొత్త రాజధానికి అనుసంధానం చేస్తూ కొత్త లైన్లు వస్తాయన్న ఆశలు అడియాసలయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నిరాశను మిగల్చగా విజయవాడ డివిజన్ వాసులకు కూడా అదే విధమైన నిరాశను కూడా మిగిల్చింది. విజయవాడ డివిజన్కి కనీసం ఈ బడ్జెట్లో అయినా న్యాయం జరుగుతుందా? రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అమరావతికి కొత్త రైళ్లు వస్తాయా అంటూ ఎంత ఆశగా ఎదురు చూసిన ప్రజలందరూ కూడా బడ్జెట్లో ప్రకటనలు చూసిన తర్వాత పూర్తి స్థాయిలో నిరాశలో మునిగిపోయారు. ఈ బడ్జెట్ ఇటు రాష్ట్రానికి కొత్త జోన్ ప్రకటన మీద ఎటువంటి ప్రకటన చేయకపోవడం, అదేవిధంగా గతంలో విజయవాడ డివిజన్ నుంచి ప్రకటించిన అనేక పథకాలకు సంబంధించి కనీసం రూపాయి కూడా కేటాయింపులు జరపకపోవడం పట్ల విజయవాడ వాసులు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ పట్ల నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ మీద స్పందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మనతో ఉన్నారు. కార్మికుల నోళ్లలో మట్టి కొట్టింది కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్. అదనపు సౌకర్యాలు కార్మికులకు ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించింది అనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. స్పెషల్ జోన్ విశాఖపట్నం అనేటువంటిది అది ఎక్కడుందో కూడా తెలియట్లా. డబల్ డెక్కర్ ట్రైన్స్ని ఏర్పాటు చేస్తామన్నారు, అది ఏ రకంగా ఉంది, ఎక్కడి దాకా వచ్చింది అనేటువంటిది కూడా తెలీదు. స్పీడ్ మాత్రం పెంచామన్నారు, ప్రజల మీద మాత్రం భారాలు మాత్రం మోపేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు సబబు అనేటువంటిది. కొత్తగా డబలింగ్ లైన్లు వేస్తామనేటువంటి చెప్పారు. విజయవాడ నుంచి అంటే అమరావతిని బేస్ చేసుకుని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రైన్స్ అన్నింటినీ అనుసంధానం చేస్తామని చెప్పడం, ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ టు కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాలకు వెళ్ళే దాంట్లో డబలింగ్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడుంది, ఏ రకంగా ఉంది, స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చూపించారా అంటే చూపించలా. పల్లి, మా రామర్పాడు, మన ఈ ట్రైన్ ఈ స్టేషన్లకు కూడా శాటిలైట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాను, అది చెప్పలేదు. అలాగే మన దగ్గరలో పుష్కరాలు కూడా ఉన్నాయి. ఈ పుష్కరాల గురించి అసలు ట్రైన్స్ వేసే పద్ధతి కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. అమరావతి మన కొత్త రాజధాని, దానికి అనుసంధానం చేస్తూ రైల్స్ వేస్తారేమో. అసలు ఆ రాజధాని గురించి మన సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు, హైఫైగా ట్రైన్స్ వస్తాయి అని. దాని గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కూడా లేదు. అలాగే అమరావతి పేరు చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు కాలయాపన చేసి సింగపూర్ ఇస్తాం, అవి చేస్తాం అంటున్నాడు. కనీసం విజయవాడ రైల్వే స్టేషన్ డెవలప్ చేసుకోలేకపోవడం చేత కానీ చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని ఏమీ సాధించలేకపోయాడు. అలాగే రేపు వచ్చి పుష్కరాలకి గోదావరి కృష్ణ పుష్కరాలు ఉన్నాయి, కొన్ని లక్షల మంది జనాభా వస్తారు, వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది పరిస్థితి. విజయవాడ డివిజన్కి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో ఏమాత్రం కూడా నిధులు కేటాయించకపోగా రైల్వేకి సంబంధించి పూర్తిగా జోన్ కావాలంటూ విభజన చట్టంలో ఏదైతే వచ్చిన హామీ కనీసం ఈ బడ్జెట్లో అయినా సాకారం అవుతుందని అందరూ ఆకాంక్షించారు. కానీ జోన్కి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా వెలువడలేదు. అదేవిధంగా విజయవాడ డివిజన్ నుంచి రైల్ నీరు ప్రాజెక్ట్ లాంటి వాటితో పాటు అనేక పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కనీసం రూపాయి కూడా బడ్జెట్లో కేటాయింపులు జరగకపోవడం పట్ల మొత్తం డివిజన్లో ఉన్న విజయవాడ వాసులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఈ రైల్వే బడ్జెట్ మీద నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.